హీరోయిన్ గ్యాంగ్లో కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు భయ్యా, బక్కగా రింగులు జుట్టేసుకొని. ఆయన పేరు సోహెల్. హాయ్ గాయ్స్, ట్రూ లవర్ సినిమా చూస్తాను భయ్యా. మన ఎస్కేన్ గారు ప్రొడ్యూసర్. తమిళ్ నుంచి తెలుగులో డబ్ అయిన సినిమా ఇది. గౌరీ అని మ్యాడ్ సినిమాలో హీరోయిన్ అండ్ మణికందన్ అని గుడ్ నైట్ సినిమాలో హీరో. సో వీళ్ళిద్దరు కలిసి నటించిన మూవీ ఇది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందంటే నాకైతే డీసెంట్గానే అనిపించింది భయ్యా. ఎస్పెషలీ లవ్లో ఉన్న వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు భయ్యా. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్స్, బ్రేకప్లు, ప్యాచప్లు, పొజిటివ్నెస్లు, వీటి గురించి భయ్యా ఈ సినిమాలో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ కాస్టింగ్ భయ్యా. అందరూ బాగా పర్ఫామ్ చేశారు. బట్ ఎస్పెషలీ మన తెలుగు అమ్మాయి గౌరీ బాగా పర్ఫామ్ చేసింది. ఆమె నా క్రష్ లిస్ట్లో యాడ్ చేసుకున్నా, అంత బాగుంది పాప. ఈ సినిమాలో హీరో మణికందన్ భయ్య, ఆయన కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఐస్తో నటిస్తారు ఆయనని మీరు జై భీమ్ సినిమాలో చూసుంటారు, ఇంకా కాలా సినిమాలో చూసుంటారు. హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు భయ్య, ఆయన బాగా నచ్చాడు నాకు. మనకు కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు అలా, ఆర్ ఉండాలనుకుంటాం. సో అలా ఉంటుంది ఆయన క్యారెక్టర్. హీరోయిన్ గ్యాంగ్లో కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు భయ్య, బక్కగా రింగులు జుట్టేసుకొని. ఆయన పేరు సోహెల్. ఆయన కూడా మస్తు అనిపించాడు నాకు. హీరో ఇంకా వాళ్ళ మదర్ రిలేషన్షిప్ని బాగా చూపించారు భయ్య. హీరో వాళ్ళ మదర్ పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు భయ్య. హీరో ఏమో పికప్ డ్రాపులు చేస్తుంటాడు వాళ్ళ మదర్కి. నాకు మా మదరే గుర్తొచ్చారు భయ్య. ఫైనలీ ట్రూ లవర్ ఇస్ అ మెచ్యూర్ టేక్ ఆన్ కరెంట్ జనరేషన్ రిలేషన్షిప్స్. స్లోగా తాపీగా సాగుతుంది సినిమా. ఆఫ్టర్ అ పాయింట్ రెపిటేటివ్ అయిపోతుంది భయ్య. ఒక 2 hours 20 minutes డ్రాగ్ చేయాలా ఈ కథని అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే ఒక డీసెంట్ వాచ్ భయ్య. మంచి మెసేజ్ ఉంటుంది సినిమాలో. ఎస్పెషలీ లవ్లో ఇంకా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చూడాలి ఈ సినిమాని. సో ఫైనల్గా నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.65 టమాటోస్ భయ్య. తెలుగులో మారుతి గారు ఇంకా ఎస్కేన్ గారు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాని అన్ఫార్చునేట్లీ ఈ సినిమాకి అంత బజ్ లేదు. ఎందుకంటారు? చూసారా మీరు సినిమా? ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేంటి టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చొక్. సరే, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, మీరు సింగిల్ రిలేషన్షిప్లో ఉన్నారా? కామెంట్ చేయండి.